నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. బీసీ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన బీసీ సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జడ్పీటీసీ ఎంపీటీసీ జరగనున్నాయని, బీసీలు ఐక్యతతో బీసీలను పోటీ చేయించాలని, బీసీలు పోటీ చేసి స్థానాలలో ఐక్యతతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇదంపల్లిలో నేను ఒక 15 ఏళ్ళకి ఆల్రెడీ ఒక పక్క ఉన్నా కూడా ఒక 10 ఏళ్ళు నేను ఉంటానే. ఇద్దరు సీనియర్ నాయకులు ఇద్దరు ఉన్నారు తప్ప ఒక 10 ఏళ్ళు చేసినాం. కానీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ గెలిపించి నేను ఉప సర్పంచ్ ఉన్నా, ప్లస్ నన్నే వడగొట్టారు బీసీ 7 అంటే ఓర్చుకోలేదు. దేశానికి రాష్ట్రానికి వస్తే మన బీసీల ఐక్యత ఉంటుంది. ఇంకా మండలంలో ఈ ఫస్ట్ టైం వచ్చిన మీటింగ్లో స్త్రీలు నా ప్లస్ ఏంటంటే ఇంకా ఒక మండలం, మన పెద్ద మండలం, ఈ నియోజకవర్గంలో జోగుంటే పెద్ద మండలం. ఈ పెద్ద మండలంలో చాలా మంది రావాలి. అది ఓటు చేయగానే ఎవరు కూడా రెస్పాన్స్ చెప్పాడు. మాది వైఎస్ఆర్పీ సుభాష్ వస్తారని తెలుసుకుంటాను. కాకపోతే రాజకీయంగా ఎదుర్కొంటూ పార్టీలకే కట్టబడుతుందమ్మ ఐక్యత అనేది నాకు లేదనిపిస్తుంది. ఐక్యత ఉంటే మనం నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మన డిమాండ్స్ మనం మొదలుపెట్టడానికి అవకాశం ఉండదు. అందుకోసానికి బాగా కష్టపడి సీనియర్ నాయకులు అంతా, రాజకీయ నాయకులు అందరితో మన బీసీని ఐక్యతను కావాలి. ఏదన్నా గవర్నమెంట్కి వెళ్ళి కానీ కేంద్రంకి వెళ్ళి కానీ మనం ఏమైతే ఆశయాలు మనకు ఉన్నాయో అవన్నీ బలపరచడానికి అందరినీ పార్టీలకు అతీతంగా కలుపుకొని అవకాశాలు విజయ అవకాశాలను మనం సమకూర్చుకొని మన డిమాండ్స్ ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం తెలియజేస్తూ ఈ అవకాశం మైక్ పట్టుకోవే.